తర్వాత ఆయనతో కూడా ఆయన మధ్యాకాశం ఆయన ప్రత్యక్షమైనప్పుడు ప్రధాన దూత శబ్దముతోను కడబోర శబ్దముతోను ఆర్భాటముతో ఆయన దిగి వచ్చినప్పుడు ఆయనతో కూడా కొనిపోబడుచున్న మనము కూడా ప్రథమ ఫలమైన వారై ఉండవలను అనే విషయములని గురించి పోయిన వారముల్లో మనము ధ్యానించి ఉన్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయనతో కూడా కొనిపోబడవలను, ఆయనతో కూడా మనం యేసుప్రభు యొక్క రాకడలో ఎత్తబడవలనంటే మనము నిశ్చయముగా ప్రథమ ఫలమైన వారై ఉండవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అప్పుడే ఆయనతో కూడా మనము కొనిపోబడుచున్న వారై ఉంటున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పునరుత్థానం అనేది ఒక మర్మము. సాధారణముగా మనిషి చనిపోయిన తర్వాత వారు తిరిగి బ్రతికింపబడటం అనేది మనుషుల యొక్క ఆ జ్ఞానముని బట్టి ఆ జ్ఞానమునకు మించిన ఒక కార్యం. అది మనుషులు చనిపోయి తిరిగి పునరుత్థానము చెందటము అనేది అది జ్ఞానమునకు మించిన కార్యం. మట్టిలో మట్టిగా మార్చబడి మట్టిగా నశించిపోయి ఏ విధమైన అవయములు కూడా మిగలకుండా అన్నీ మట్టిలో మట్టిగా మార్చబడిన తర్వాత తిరిగి ఆ మట్టిలో మట్టిగా మారి ఉన్న శరీరము తిరిగి పునరుత్థానము చెంద నిమిత్తము రూపాంతరపరచబడ నిమిత్తము అది మరలా సమకూర్చబడుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదొక ఆశ్చర్యమైన ఒక కార్యము. ఒకవేళ వారు మరణించినది సముద్రంలో ఉండవచ్చు, వాళ్ళు మరణించినది ఎక్కడో తెలియని ప్రాంతంలో లేకపోతే ప్రమాదముల్లో చిక్కుకొనో అడవి జంతువులకు చిక్కుకొనో మరణించినప్పుడు వారి యొక్క మాంసం అంతా కూడా అవి ఒకే చోట్ల కూడా ఉండదు. సాధారణంగా చనిపోయి పాతిపెట్టబడిన వారి యొక్క మాంసం ఒకే చోట్ల ఉంటుంది. కానీ ఇలా ప్రమాదములకి అసంభవములకు గురి అయిన వారి యొక్క మాంసములని చూస్తే అది ఒకే చోట్ల కూడా ఉండదు. ఎక్కడెక్కడో సముద్రంలో చనిపోతే చేపలు తినేసి అవి ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంది. కానీ వారిలో ఉన్న పరిశుద్ధాత్మిక శక్తి ద్వారా ఆ శరీరము ఎక్కడెక్కడో ఉండి అవి ఎన్ని రకములుగా ఉండినను పునరుత్థానము జరగాల్సిన ఆ క్షణము ఆ యొక్క క్షణమని చూసినట్లయితే రెప్పపాటులోనే ఆ పునరుత్థానము జరుగుతున్నది. రెప్పపాటులోనే వారు చనిపోయినది ఎక్కడ ఉన్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, వారిని సమకూర్చి ఆ శరీరముని మరలా సమకూర్చి ఒక మహిమగల శరీరమునిచ్చి వారిని లేపి ఆ ఆత్మని తనతో కూడా తీసుకుని వచ్చి వారికి ఆత్మనిచ్చి మరలా ఆయనతో కూడా కొనిపోతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇవన్నీ కూడా ఒక్క రెప్పపాటులో జరిగే విషయములు. ఇవి సాధారణంగా ఒక వ్యక్తి యొక్క శరీరంలో ఏదైనా వ్యాధి వస్తేనే ఇప్పుడు డాక్టర్స్ వచ్చి గొప్పగా చెప్పుకొనిచిన కార్యం ఏమిటంటే, ఇన్ని గంటల సేపు మేము ఆపరేషన్ చేసి సక్సెస్ చేసాం. గంటల తరబడి ఆపరేషన్ చేసి ఒక వ్యక్తి యొక్క శరీరంలో ఒక అవయములో ఏమైనా బలహీనత ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు వాటిని తీసివేసి మరలా దాన్ని సెట్ చేయడానికి ఇన్ని గంటల సేపు పట్టిందని గొప్పగా చెప్పుకుంటారు. కానీ పునరుత్థానం యొక్క అనుభవం చూస్తే అన్నీ నశించిపోయి ఏమీ లేకుండా మట్టిలో మట్టిగా మారిపోయిన ఆ శరీరముని ఎంతగా ఎక్కడెక్కడో జంతువుల యొక్క కడుపులో ఉండవచ్చు, చేప కడుపులో ఉండవచ్చు, ఏమైనా ఉండవచ్చు, ఎక్కడ ఉండినను వాటిని మరలా సమకూర్చి పునరుత్థానముని కలిగించుచున్న సమయము కూడా ఒక్క రెప్పపాటులోనే ఇవన్నీ జరుగుతున్నాయి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే మనమందరము నిద్రించము. ఇది గొప్ప మర్మము. ఇది ఈ మర్మము గొప్పది. ఈ మర్మముని నేను మీకు తెలియపరచుచున్నానని చెప్పి అపోస్తలుడైన పౌలు ఆ పునరుత్థానం యొక్క మర్మముని గురించి తెలియపరిచి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
మనము సాధారణముగా పునరుద్ధానముని గురించి విని 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 అది సాధారణమైన కార్యమని అనుకొనిచున్నాం. కానీ ఒక రెప్పపాటున అది సంభవించటం అనేది గొప్ప విషయం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిలోనే పునరుద్ధానములోని కొన్ని వరుసలు ఉన్నాయని మనం ధ్యానించి ఉన్నాం. అందులో ప్రథమ ఫలమైన వారు క్రీస్తు, తర్వాత మనము ఆయనతో ఆయన రాకడలో ఆయనతో కూడా మనము కొనిపోబడుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వాక్యము 24వ వాక్యంని చదవండి. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదురు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. But every man in his own order, Christ the first fruits, after they that are Christ at his coming. Then cometh the end, when he shall have delivered up the kingdom to God, even the Father, when he shall have put down all rule and all authority and power. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పునరుత్థానములో యేసు ప్రభు ప్రథమ ఫలమైన వారు. మొదటిగా అంటే మనుషులందరిని కూడా మరణము కొరకు నియమించబడి ఉన్నారు. ఆ మరణముని తొలగించి లేచినది మొదటిగా యేసు ప్రభు. ఆయనతో కూడా లేపబడుచున్న మనము కూడా ప్రథమ ఫలమైన వారుగా లేపబడుచున్నాం. వారు తమ వరుసలో లేపబడుచున్నారు అని మనం ఇక్కడ చదివి ఉన్నాం. ఈ మొదటి పునరుత్థానములో యేసు ప్రభుకు తర్వాత సంఘము, కృత నిబంధన సంఘము, దానికి తర్వాత యేసు ప్రభు యొక్క రాకడకు తర్వాత శ్రమల కాలం. యేసు ప్రభు యొక్క రాకడకు తర్వాత శ్రమల కాలంలో చేయుడబడిన సంఘముని గురించి మనం అనేక స్థలముల్లో చదువుతున్నాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయమునకు వచ్చినట్లయితే 12వ అధ్యాయమునకు వచ్చినప్పుడు అక్కడ మగ శిశువు ఎత్తబడిన తర్వాత స్త్రీ అక్కడ అరణ్యమునకు కొనిపోబడుచున్నది. ఆమెని 1000 చదవండి. 12వ అధ్యాయము 5వ వాక్యము 6వ వాక్యముని చదవండి. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయున్న ఈ యొక్క మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. And his tail drew the third part of the stars of heaven, and did cast them to the earth. And the dragon stood before the woman which was ready to be delivered, for to devour her child as soon as it was born. And she brought forth a man child, who was to rule all nations with a rod of iron. And her child was caught up unto God and to his throne. And the woman fled into the wilderness, where she hath a place prepared of God, that they should feed her there 1260 days. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 1220 దినములు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. స్త్రీని పోషించుటకు, స్త్రీ అరణ్యమునకు పారిపోయి ఉన్నది, స్త్రీని పోషించుటకు 1220 దినములు అని చెప్పినట్లయితే ఇంచుమించుగా 3.5 సంవత్సరములు. 1220 దినములు అని చెప్పినప్పుడు 3.5 సంవత్సరములు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 365 రోజులుగా లెక్కేసినప్పుడు 3.5 సంవత్సరములుగా దానిని లెక్కించవచ్చు. 3.5 సంవత్సరములు సంఘము వారు అరణ్యమునకు వారు పారిపోతున్నారు. అంటే స్త్రీ అని చెప్పినట్లయితే జయించిన వారు తప్ప మిగిలిన సంఘము, యేసు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడిన వారు తప్ప మిగిలిన వారందరూ, ఆ స్త్రీ అంటే ఆ సంఘము, వారందరూ కూడా
అరణ్యమునకు పారిపోతున్నారు. అంటే అరణ్యమునకు పారిపోవటం అంటే వారు పారిపోతున్న వారుగా కాదు. అరణ్యమునకు పారిపోవటం అంటే దానికి అర్థం ఏమిటంటే యేసు ప్రభు యొక్క రాకడ తర్వాత ఉన్న దినములన్నీ కూడా ఆ 3.5 సంవత్సరములు కూడా వారి యొక్క జీవితము అరణ్య జీవితముగా మారుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారికి దేవుడు వారిని పోషించుటకు 1220 దినములు ఆ స్త్రీని పోషించుటకు ఒక స్థలము సిద్ధపరచబడి ఉన్నది. ఈ వాక్యముల్లో దానిని బట్టి చూసినట్లయితే మూడవదిగా మొదటి వరుసలో పునరుద్ధానములో మొదటి పునరుద్ధానములో మూడో వరుసగా మొదటి పునరుద్ధానములో మూడో వరుసగా లేపబడుచున్నది ఎవరంటే మొదటి 3.5 సంవత్సరములు అనగా శ్రమల కాలములో మొదటి 3.5 సంవత్సరములలో ఎవరైతే క్రీస్తు నిమిత్తము వారు నిలబడుచున్నారో వారే ఆ మొదటి 3.5 సంవత్సరములలో వారు ఎత్తబడుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇదే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయమునకు వచ్చినట్లయితే అక్కడ ఈ మొదటి 3.5 సంవత్సరంలో వారు శ్రమలు అనుభవించున్న సమయంలో వారికి 666 ముద్రని వారికి ధరిపింప చేయించున్నాడు. 13వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు 14వ వాక్యం నుండి చదవండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 14వ వాక్యం నుండి చదవండి. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకును తనకీయబడిన సూచన వలన భూనివాసులకు మోసపుచ్చున్నది. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారం లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. And deceived them that dwell on the earth by the means of those miracles which he had power to do in the sight of the beast, saying to them that dwell on the earth that they should make an image to the beast which had the wound by a sword and did live, and he had power to give life unto the image of the beast, that the image of the beast should both speak and cause that as many as would not worship the image of the beast should be killed. And he caused all, both small and great, rich and poor, free and bond, to receive a mark in their right hand or in their foreheads, and that no man might buy or sell, save he that had the mark or the name of the beast or the number of his name. Here is wisdom. Let him that hath understanding count the number of the beast, for it is the number of a man, and his number is 666. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. శ్రమల కాలములో యేసుప్రభు యొక్క రాకడకు తర్వాత సంభవించవలసిన కార్యములని గురించి ఈ వాక్యములో మనము చదివి ఉన్నాం. యేసుప్రభు యొక్క రాకడకు తర్వాత ఆ మృగం అని చెప్పినట్లయితే ధర్మవిరోధి ఒక సాతానుడు కాదు, అతడు లేకపోతే వేరే పడిపోయిన దేవదూతో దురాత్మ కాదు. ధర్మవిరోధి అని చెప్పినట్లయితే అతడు కూడా ఒక మనిషి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అతడు కూడా సాధారణమైన మనలాంటి మన పోలికగా సృష్టించబడిన ఒక మనిషి. యేసుప్రభు యొక్క రాకడకు తర్వాత ఆ అపవాది సమస్తవిధములైన అధికారమని ఒక మనిషికి
ఆ అధికారమని, సమస్త అధికారమని ఇచ్చుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాటికే చదవండి 13వ అధ్యాయము 2వ వాక్యమని చదవండి. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. And the beast which I saw was like unto a leopard, and his feet were as the feet of a bear, and his mouth as the mouth of a lion. And the dragon gave him his power and his seat and great authority. ఆ మృగమునకు తన యొక్క బలము, తన యొక్క సింహాసనము, తన యొక్క గొప్ప అధికారము అన్నిటినీ ఒకే ఒక మనిషి, ఆ మృగమునకు ఘట సర్పము అపవాది సాతానుడు అన్ని విధములైన శక్తిని ఒకే మనిషికి ఇచ్చుచున్నాడు. అప్పుడే ఆ వ్యక్తి ధర్మ విరోధిగా మారుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్రీస్తు విరోధిగా తాను మారిన తర్వాత అతని యొక్క జీవితంలో చేయించిన కార్యములే మనం క్రింద ఉన్న వాక్యములో చదివి ఉన్నాం. శ్రమల కాలంలో మృగముని నమస్కరించవలను. శ్రమల కాలంలో ఉన్న కార్యం ఏమిటంటే యేసు ప్రభుని ఆరాధించకూడదు. శ్రమల కాలంలో 7 సంవత్సరముల వరకు కూడా యేసు ప్రభునైనను లేకపోతే వేరే దేవతలనైనను దేనిని కూడా ఆరాధించకూడదు. ఆ 7 సంవత్సరముల వరకు ధర్మ విరోధినే నమస్కరించాలి, ధర్మ విరోధినే ఆరాధించాలి. ఆ ధర్మ విరోధి యొక్క ప్రతిమ దానినే నమస్కరించాలి, దానినే ఆరాధించాలి. ఒకవేళ ఆ ప్రతిమని నమస్కరించకపోతే అదే ప్రతిమ నమస్కరించని వారిని చంపడానికి వాటికి అధికారం ఇవ్వబడింది. ఆ ప్రతిమ మాట్లాడిద్ది, ఆ ప్రతిమ చూసిద్ది. విగ్రహమే కానీ అవి చూసే విధముగా, మాట్లాడే విధముగా ఉంటుంది. మనం దాన్నే ఇది 13వ అధ్యాయము 15వ వాక్యములో చదివి ఉన్నాం. చదవండి మరొకసారి కూడా. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇవ్వబడెను. And he had power to give life unto the image of the beast, that the image of the beast should both speak and cause that as many as would not worship the image of the beast should be killed. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ మృగం యొక్క ప్రతిమ దానికి మాట్లాడటకు ఒక శక్తి ఇవ్వబడుచున్నది. అదేవిధముగా దానిని నమస్కరించని వారిని అవి చంపటానికి కూడా వాటికి అధికారం ఇవ్వబడుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. డైరెక్ట్గా ధర్మ విరోధి వచ్చి చంపడు. ధర్మ విరోధి వచ్చి డైరెక్ట్గా తను నమస్కరించలేదని, తనకు నమస్కారం చేయలేదని, ఆరాధించలేదని చంపడు. కానీ ఆ ధర్మ విరోధి యొక్క ప్రతిమ, వాని యొక్క ఆ విగ్రహమే మాట్లాడుచున్నదిగా, ఆ విగ్రహమే ఇప్పుడు చంపుచున్నదిగా మారుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ విగ్రహమే ఎలా మారుచున్నదంటే, ఇప్పుడు దాన్ని బట్టి చూసినట్లయితే ఇప్పుడు రోబోస్ రాను రోబోస్ గురించి మనం చదువుతూ ఉన్నట్లయితే అవి చాలా అడ్వాన్స్డ్గా మారుచున్నది. ఇప్పుడు ఇంకా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత రోబోస్ అన్నీ కూడా వాటికి ఒక కార్యంని ప్రోగ్రామ్ చేస్తే దాన్ని మాత్రమే కాకుండా అవే కొన్ని కార్యములని నేర్చుకుని ఇంకా అడ్వాన్స్గా తయారవుతుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ఈ వాక్యముని బట్టి చూసినట్లయితే వాటికి మాట్లాడుటకును మనుషులని చంపుటకును అధికారం ఇవ్వబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. శ్రమల కాలంలో ఒకటి ధర్మ విరోధి యొక్క విగ్రహముని నమస్కరించాలి, లేకపోతే మనం చంపబడుచున్నాము, శ్రమ పట్టబడుచున్నాము. తర్వాత ధర్మ విరోధి యొక్క ముద్ర అని చెప్పినట్లయితే వాని యొక్క పేరు, లేకపోతే 666 అనే ముద్రని కుడి చేతికి కానీ
నొసట మీద కానీ ధరించని వారికి కూడా శ్రమ. వారికి అలా ధరించని వారికి అమ్ముటకో కొనుటకో ఎటువంటి అధికారం ఇవ్వబడలేదు. 16వ వాక్యం 17వ వాక్యం కూడా చదవండి. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారం లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. And he causeth all both small and great, rich and poor, free and bond, to receive a mark in their right hand or in their foreheads, and that no man might buy or sell, save he that had the mark, or the name of the beast, or the number of his name. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ ముద్రని, ధర్మవిరోధిక పేరుని కానీ వాని యొక్క ముద్ర, ఆ సంఖ్య 666 ముద్రని ధరించుకొనకపోతే క్రయ విక్రయములు చేయటానికి అధికారం లేదు. దేన్ని కొనటానికి కూడా అధికారం లేదు. మనం ఒకవేళ మన దగ్గర డబ్బున్న ధనవంతులుగా ఉన్నా సరే, వారు వెళ్ళి ఈ ముద్ర లేకుండా వెళ్ళి బ్యాంకులో డబ్బులు డ్రా చేయాలన్నా రాదు. ఈ ముద్ర లేకుండా తనకి కుడి చేతిలో కానీ నొసటి మీద కానీ ఈ ముద్రని వేయించకపోతే బ్యాంకులో ఎన్ని డబ్బులు ఉన్నా అవి తీయటానికి కుదరదు. అదే విధముగా మన దగ్గర క్యాష్ ఉండి కూడా వెళ్ళి షాపులో వెళ్ళి ఏమైనా కొనాలనుకున్నా కొనటానికి కుదరదు. ఏమీ కొనలేం. మనకు ఆహారమైనను లేకపోతే వస్త్రములైనను మన కాళ్ళకు చెప్పులైనా ఏదైనా సరే దేనిని కూడా కొనటానికి కుదరదు. లేదు మనం ఏదైనా పంటలని మనం పండించుచున్నామంటే, లేదు మనం ఏమైనా తయారు చేసి అమ్మాలని కోరుకున్నా అమ్మటానికి కూడా కుదరదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. శ్రమల కాలంలో పూర్ణముగా మనం అనుకొనిచున్నాము ఇప్పుడు శ్రమలని. ఇప్పుడు నా జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు ఉన్నాయి నా జీవితంలో. మన జీవితంలో క్రీస్తు నిమిత్తము కొన్ని ప్రాంతంలో వచ్చి క్రీస్తు నిమిత్తం ఎవరన్నా రక్షణ పొందినప్పుడు, యేసు ప్రభు కొరకు నిలబడినప్పుడు వారు ఎద్ద నుండి వెళ్ళేస్తారు. వారితో కలవనివారు. వారు బంధువుల్లో నుంచి వెళ్ళేస్తారు. బంధువులు కూడా చెప్తారు, మీరు ఇలా ఉంటే మీ మంచి చెట్లకి మేము రాము అని అంటారు. వెంటనే మనం భయపడి వాళ్ళు ఎవరో మంచి చెట్లకి రారో ఏమో, మా పిల్లల యొక్క ఫంక్షన్స్ ఉంటాయి, పిల్లల యొక్క వివాహములు ఉంటాయి, పిల్లల యొక్క ఎన్నో మంచి చెట్లు ఉంటాయి, వాళ్ళు రాకపోతే ఏమైందని భయపడి మన లోకములో పడిపోతూ ఉంటాం. వారితో కలిసి లోకం యొక్క ఆచారములు అన్నీ చేయిస్తూ ఉంటాం. ఇది ఒక శ్రమలే కాదు చెప్పాలంటే. శ్రమల కాలంలో, ధర్మవిరోధిక కాలంలో ఉన్న శ్రమలు, దానిని చూసినట్లయితే కొనుటకు లేదు, అమ్మటానికి లేదు, మనము దేనిని భోజనము చేయుటకు లేదు, ఏమీ లేదు అక్కడ. అందుకే దేవుడు వారిని పోషించుటకు ఒక స్థలముని ఉంచి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. శ్రమల కాలములో మన యొక్క ఇప్పుడున్న కాలంలో శ్రమలు అనుభవించని వారు శ్రమల కాలంలో కూడా శ్రమలని అనుభవించడం కష్టమైన కార్యం. ఆ శ్రమల్లో నుంచి తప్పించుకోవడానికి విగ్రహమునైనా ఆరాధిస్తారు. శ్రమల్లో నుంచి తప్పించుకోవడానికి ధర్మవిరోధిక ముద్రనైనా మన యొక్క కుడి చేతి మీద నొసటి మీద వేసుకుంటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇప్పుడే కొన్ని దేశముల్లో సెక్యూరిటీ పర్పస్ కోసం ఆ ముద్రని వేయించున్నారు. ఇప్పుడే కొన్ని దేశంలో సెక్యూరిటీ పర్పస్ కోసం కొన్ని ముద్రని కుడి చేతిలో నొసటి మీద వారు ముద్రని వేసి, వారు ఎక్కడ వెళ్ళినా ఒకవేళ వారు సరౌండింగ్ అన్నీ తెలుస్తుంది, మీరు కాపాడబడతారు, మీరు తప్పించబడలేరు, దొంగిలించబడలేరు, మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేరు, ఇలా సెక్యూరిటీ పర్పస్ కోసం కొన్ని ముద్రలని వేయించున్నారు. దానినే ధర్మవిరోధి తన యొక్క ముద్రగా ఉపయోగించేస్తున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
ఇలా శ్రమల కాలంలో ఈ పునరుద్ధానం మొదటి పునరుద్ధానములో మూడవదిగా లేపబడుచున్నది. ఈ 3.5 సంవత్సరములో ధర్మవిరోధి యొక్క ముద్రని ధరించుకొనక క్రీస్తు నిమిత్తము ఎవరైతే నిలబడుచున్నారో, ఒకవేళ వాళ్ళు చంపబడవచ్చు, మృగము ద్వారా వారు చంపబడవచ్చు. 3.5 సంవత్సరం యొక్క ముగింపులో యేసు ప్రభు బహిరంగముగా అందరికీ కనబడుచున్న విధముగా వారి నిమిత్తం ఆయన వచ్చుచున్నారు. బహిరంగముగా ఆయన అందరికీ కనబడే విధముగా ఆయన వచ్చినప్పుడు దేవుడు వారందరినీ సమకూర్చుచున్న సమయంలోనే యూదులైన వారు యేసు ప్రభుని చూచుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొదటి 3.5 సంవత్సరం యొక్క ముగింపులో ఎత్తబడుచున్న వారే ఈ మొదటి పునరుద్ధానంలో మూడవదిగా ఉన్నవారు. మొదటి పునరుద్ధానంలో 3వ వరుసలో ఉన్నవారు ఎవరంటే, చేయుడబడిన సంఘములో యేసుప్రభు నిమిత్తము ధర్మవిరోధి యొక్క ముద్రని ధరించుకొనని వారే ఈ మొదటి 3.5 సంవత్సరం మీకు ముగింపులో ఆయనతో కూడా బహిరంగముగా, వీరొచ్చి రహస్య రాకడ కాదు, ఇది బహిరంగముగా వారు వచ్చి కొనిపోబడుచున్నారు. దీనిని గురించి మత్తయి సువార్తలో యేసు ప్రభు ఉపమాన రీతిగా చెప్పి ఉన్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల గురించి చెప్పి ఉన్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వాక్యం నుండి చదవండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొని రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోచున్నవి గనక మీ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుకొరుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. Then shall the kingdom of heaven be likened unto 10 virgins, which took their lamps and went forth to meet the bridegroom. And 5 of them were wise, and 5 were foolish. That they were foolish took their lamps, and took no oil with them. But the wise took oil in their vessels with their lamps. While the bridegroom tarried, they all slumbered and slept. And at midnight there was a cry made, Behold, the bridegroom cometh, go ye out to meet him. Then all those virgins arose and trimmed their lamps. And the foolish said unto the... దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ కన్యకలని గురించి ఇక్కడ చదివినప్పుడు 10 మంది కన్యకలు వారు ఉన్నారు. అందులో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని కన్యకలని రాయబడి ఉన్నది. అంటే చాలామంది అనేక సంఘములలో మాట్లాడుతున్న కార్యం ఏమిటంటే, ఈ 5 బుద్ధి గలవారే యేసు ప్రభు యొక్క రహస్య రాకడలో ఎత్తబడుచున్న వారని చెబుతున్నారు. కానీ కాదు, ఈ 10 మంది కన్యకలు కూడా యేసు ప్రభు యొక్క రాకడలో చేయుడబడినవారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకంటే యేసు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడుచున్నది ఒకే ఒక కన్యక. యేసు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడుచున్నది పవిత్రాలైన ఒకే కన్యక. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కన్యకలు కాదు, కన్యకలు అని చెప్పబడలేదు. అపోస్తలుడైన పౌలు తాను సంగముని గురించి చెప్పుచున్నప్పుడు పవిత్రాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి నియమించుచున్న విధముగా నియమించి తిని అని చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పబడి ఉన్న 10 మంది కన్యకలు అనేవారు యేసు ప్రభు యొక్క రాకడలో చేయుడబడినవారు.
10 మంది కూడా చేయుడబడిన వారే. యేసుప్రభు యొక్క రహస్య రాకడలో ఎత్తబడకుండా చేయుడబడిన తర్వాత 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారు అని చెప్పినట్లయితే, శ్రమల కాలములో బుద్ధి గలవారు వారు తమ యొక్క జీవితంలో శ్రమల కాలం యొక్క ముగింపులో వారు ఎత్తబడుచున్నవారు. బుద్ధి లేని 5 కన్యకలని చెప్తే వారు శ్రమల కాలం యొక్క ముగింపులో వారు చేయుడబడిన వారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ కార్యముని గురించి కూడా ధ్యానిస్తే, యేసు ప్రభు యొక్క రహస్య రాకడలో ఎత్తబడుచున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడును వారితో పాటు కొనిపోతున్నారు. యేసు ప్రభు యొక్క రహస్య రాకడలో ఉన్న విశేషం ఏమిటంటే, సంఘము మాత్రమే కాదు, సంఘముతో పాటు పరిశుద్ధాత్మ దేవుడును వారితో పాటు కొనిపోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా భూమిలో ఉండరు. ప్రకటన గ్రంథంలో చదివినప్పుడు యేసు ప్రభు యొక్క రహస్య రాకడని గురించి కనిపెట్టేది సంఘం మాత్రమే కాదు, ఆత్మయు పెళ్లి కుమార్తెయు సంఘం కనిపెట్టుచున్నారు. చదవండి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వాక్యముని చదవండి. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. And the Spirit and the bride say, Come, and let him that heareth say, Come, and let him that is athirst come, and whosoever will, let him take the water of life freely. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని యేసు ప్రభు చెప్పుచున్నప్పుడు, అప్పుడు సంఘం మాత్రమే కాదు, ఆమేన్ ప్రభువా త్వరగా రమ్మని చెప్పినది సంఘం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా చెప్పుచున్నారు, ఆమేన్ ప్రభువా త్వరగా రమ్ము. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడును సంఘమును యేసు ప్రభు యొక్క రహస్య రాకడలో కొనిపోబడుచున్నది. యేసు ప్రభు యొక్క రహస్య రాకడకు తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమిలో ఉండరు. యేసు ప్రభు యొక్క రహస్య రాకడకు తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము ఈ భూమిలో క్రియ చేయదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ క్రియ చేయరు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అలాగైతే ఆ 10 మంది కన్యకల్లో 5 కన్యకలైన వారు దివెట్టెలని పట్టుకొని వారి యొక్క జీవితంలో వారికి నూనె ఉంది. 5 దగ్గర నూనె లేదు. ఈ నూనెని చాలామంది చాలా సంఘముల్లో అనేక స్థలముల్లో కూడా ఈ 5 దగ్గర నూనె ఉంది కదా, ఆ నూనెని పరిశుద్ధాత్మిక అభిషేకంతో పోల్చి చెప్పుచున్నారు. కానీ ఆ నూనె పరిశుద్ధాత్మిక అభిషేకము కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ 10 మంది కన్యకల్లో 5 యొద్ద ఉన్న నూనె అని చెప్పిన వెంటనే, సాధారణంగా నూనె అని చెప్పిన వెంటనే దానికి అర్థం పరిశుద్ధాత్మిక అభిషేకమే అని చెప్పి వెంటనే దానికి అర్థం పరిశుద్ధాత్మిక అభిషేకం అని చెప్పుచున్నారు. కానీ శ్రమల కాలములో పరిశుద్ధాత్మ దేవుడు ఉండరు. శ్రమల కాలములో పరిశుద్ధాత్మిక అభిషేకము ఉండదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. శ్రమల కాలములో వీరి యొద్ద పరిశుద్ధాత్మ దేవుడును ఉండరు, అభిషేకమును ఉండదైతే ఆ నూనె అంటే ఏమిటి అని మనం ధ్యానించి చూసినట్లయితే, దానిని వారికి కలిగిన వైరాగ్యం అని చెప్పవచ్చు. వారు కలిగిన ఆసక్తి, క్రీస్తు ఎడల యేసుప్రభుని తప్ప వేరే ఎవరిని మేము ఆరాధించము, ఆ ధర్మ విరోధి ముద్రని ధరించుకునమని వారి యొద్ద ఉన్న ఒక దృఢమైన తీర్మానం, ఒక వైరాగ్యం, ఆసక్తి అని చెప్పవచ్చు ఒకటి. రెండవదిగా ఆ నూనె అని చెప్పినట్లయితే, వారు దేవుని గురించి వారు వినిన వాక్యములు, దేవుని గురించి యేసు ప్రభువే దేవుడు, ఆయనని ఆరాధించాలి, ఆయన తప్ప భూమిలో ఎవరునూ లేరు, ఆయన కొరకు శ్రమలు అనుభవించాలి అనే వాక్యములని గురించిన ఒక ప్రకటన ఆ నూనెతో పోల్చి చెప్పవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలామంది కొందరు దానిని మన సంఘములో కూడా ఎవరైనా చెప్పి ఉండొచ్చు. కానీ ఈ 5 దగ్గర కన్యకల దగ్గర ఉన్న నూనె వచ్చి అభిషేకము కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 5 దగ్గర నూనె ఉంది, 5 దగ్గర నూనె లేదని చెప్పిన వెంటనే
అభిషేకం ఉందని చెప్తారు. అభిషేకము శ్రమల కాలంలో చేయబడిన సంగమునకు అభిషేకం ఉండదు. చేయబడిన సంగములతో పరిశుద్ధాత్మ దేవుడును ఉండరు. దేవుని యొక్క కృప తొలగిపోవచ్చున్నది. దేవుని యొక్క కృప ఉండదు, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ఉండదు, పరిశుద్ధాత్మ దేవుడును ఉండరు, ఏ విధమైన సహాయమును ఉండదు. శ్రమల కాలంలో 3.5 సంవత్సరములు వేరే ఏ సహాయముని వారు పొందలేరు. దేవుని యొక్క బలము వారికి ఇవ్వబడదు, వారికి దేవుని కృప ఉండదు, ఏమీ ఉండదు. ఆ దినములలో తనకు తానే ఆ వైరాగ్యముని బట్టి, తమకు తామే ఆ వైరాగ్యముని బట్టి, ఆ యేసుప్రభుని గురించిన వాక్యములని గురించిన ప్రకటనని బట్టి, ధర్మ విరోధని గురించిన వినిన వాక్యములని గురించిన ప్రకటనని బట్టి వారు తమ యొక్క జీవితంలో వారు ఆ మొదటి 3.5 సంవత్సరంలో కొనిపోబడుతున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వీరు ఆ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చదివిన దానిని బట్టి శ్రమల కాలము 3.5 సంవత్సరంలో ఇక ముగింపులో ఎత్తబడుచున్న వారు ఆ మొదటి బుద్ధిగల 5 కన్యకలు, చేయుడబడిన వారు బుద్ధి లేనివారు. దానికి తర్వాతనే ఈ మొదటి పునరుత్థానములో 3వ వరుసలో వీరు ఎత్తబడిన తర్వాత 4వదిగా వారు యూదులైన వారు 3.5 సంవత్సరంలో ముగించబడిన తర్వాత ఇశ్రాయేల్ జనుల్లో 3.5 సంవత్సరములు ముగింపులో మరలా ఇశ్రాయేల్ జనుల్లో కొందరు 144,000 మంది వారు తమ యొక్క జీవితంలో వారు యేసు ప్రభుతో పాటు వారు చదవండి దీని గురించి 144,000 మంది ప్రకటన గ్రంథంలో 1,44,000 మంది ఒక్కొక్క గోత్రమునకు 12,000 మందిగా మృగం యొక్క ఆ ముద్రని ధరించుకొనని వారు 1,44,000 మంది వారు యేసుప్రభు యొక్క 7 సంవత్సరముల యొక్క ముగింపులో వారు కొనిపోబడుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీని గురించి ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 18వ అధ్యాయముల్లో వారి యొక్క శ్రమలు, వారు అనుభవించబోతున్న ఆ శ్రమలన్నిటిని గురించి రాయబడి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో దీనిని బట్టి 4వదిగా 3వదిగా ఎత్తబడుచున్నది చేయబడిన సంఘము. 4వదిగా 1,44,000 మంది వారు యూదులైన వారు యేసు ప్రభుతో పాటు కొనిపోబడుచున్నారు. దానికి తర్వాత ఆ యూదులైన వారు కొనిపోబడిన తర్వాత దానికి ముందు ఏలియా, హానోకు వారు ఈ యేసుప్రభు యొక్క రాకడలో యేసుప్రభు యొక్క వారు చదవండి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఏలియా, హానోకు వారు వచ్చుచున్నారు. 11వ అధ్యాయము 10వ వాక్యం 8వ వాక్యం నుండి చదవండి. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండును. వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడే వారికిని జనములకును సంబంధించిన వారు 3 దినములున్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియరు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించు ఉత్సహించు ఒకరినొకడు కట్నములు పంపుకొందురు. అయితే ఆ 3 దినములున్నర అయిన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. చాలు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు యొక్క ఈ మొదటి పునరుత్థానములో 4వదిగా ఉన్నవారు ఏలియా, హానోకు. వీరిద్దరు కూడా మరణముని రుచి చూడకుండా వారు కొనిపోబడి ఉన్నారు. భూమిలో జీవించి మరణముని రుచి చూడకుండానే
హానోకును ఏలియాను కొనివ్వబడి ఉన్నారు. వారు ఈ ఇద్దరు సాక్షులు వారు భూమిలో వచ్చిన తర్వాత వారిని చంపి, ఈ మృగము వారిని చంపిన తర్వాత వారు మరలా పునరుద్ధానము చెంది వారు ఇక్కడికి ఎక్కి రమ్మని చెప్పిన వెంటనే వారు దేవునితో కొనిపోబడుతున్నారు. ఈ మొదటి పునరుద్ధానములో 4వ వరుసలో ఉన్నవారు హానోకును ఏలియాను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు శ్రమల కాలం, ఇక 2వ శ్రమల కాలం ముగింపులో వారు ఈ భూమిలో వచ్చి అనేక విధములైన అద్భుతములు, ఆశ్చర్యక్రియలను చేసి వారు కొనిపోబడుతున్నారు. 4వదిగా వీరు కొనిపోబడుతున్నారు. మొదటి పునరుద్ధానములో 5వ వరుసలో ఉన్న వారిని గురించి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో మృగము యొక్క ముద్రని ధరించుకొనకుండా క్రీస్తు యొక్క ముద్రని ధరించుకొనిన వారు 1,44,000 మంది. చదవండి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 4వ వాక్యం నుండి చదవండి. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. చాలు. And I heard the number of them which were sealed, and they were sealed 144,000 of all the tribes of the children of Israel. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మొదటి పునరుద్ధానములో 5వ వరుసలో ఉన్నవారు ఈ 1,44,000 మంది. 1,44,000 మంది అంటే సియోనుకు చెందినవారు కాదు, ఆ సంఖ్య కాదు. సియోనుకు చెందిన వారి యొక్క సంఖ్య వేరు, ఈ యూదులైన వారి యొక్క సంఖ్య వేరు. వీరు శ్రమల కాలం యొక్క ముగింపులో దేవదూత ద్వారా ముద్రింపబడిన వారు. ధర్మ విరోధి యొక్క ముద్రని ధరించుకొనక వీరు తమ యొక్క జీవితమని కాపాడుకొనొచ్చు. యేసుప్రభుని వీరు చూసి, యేసుప్రభు ఆయన మొదటి 3.5 సంవత్సరం యొక్క ముగింపులో ప్రత్యక్షమైనప్పుడు వీరు చూసి వారు రొమ్ము కొట్టుకొని బాధపడుచు తమ యొక్క జీవితంలో క్రీస్తు కొరకు నిలబడిన వారు 1,44,000 మంది. జకర్యాలో మనము చదువుతున్నప్పుడు జకర్యా 12వ అధ్యాయము 10వ వాక్యముని చదవండి. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, యువకుడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై యువకుడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించు ప్రలాపింతురు. And I will pour upon the house of David and upon the inhabitants of Jerusalem the spirit of grace and of supplications, and they shall look upon me whom they have pierced, and they shall mourn for him as one mourneth for his only son, and shall be in bitterness for him as one that is in bitterness for his firstborn. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు యొక్క బహిరంగ రాకడలో వీరందరూ యేసు ప్రభుని చూసి, నన్ను చూసి, తమను పొడిచిన నన్ను చూసి, యేసు ప్రభుని పొడిచి ఉన్నాము, ఈయననే కదా చంపి ఉన్నామని చూసి యేసు ప్రభుని గురించి ప్రలాపించి ఏడ్చుచున్నవారు. వారిలో ఇశ్రాయేల్ జనుల్లో మిగిలిన వారు 1,44,000 మందిని దేవదూత ముద్రించుచున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఉన్న జనాభా చాలా తక్కువ మంది. అందులో 1,44,000 మంది మాత్రమే యేసు ప్రభుని విశ్వసించుచున్నవారుగా మారుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 1,44,000 మందియే అని సంఖ్యని దేవుడు ఇక్కడ తేటగా బయలుపరిచి ఉన్నారు. మనం దీనిని బట్టి ధ్యానించినట్లయితే మొదటి పునరుద్ధానములో ఈ 5 వరుసలు, మొదటి పునరుద్ధానములో ఈ 5 వరుసలుగా
వారు లేపబడుచున్నారు. వీరందరూ కూడా ఈ మొదటి పునరుద్ధానములో పాలు పొందుతున్న వారే ఎందుకు ధన్యులు? ఈ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో చదివినప్పుడు మొదటి పునరుద్ధానములో పాలు పొందుతున్న వారు ధన్యులై ఉన్నారు. 20వ అధ్యాయము 6వ వాక్యముని చదవండి. మొదటి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 5వ వాక్యము 6వ వాక్యం. ఆ 1000 సంవత్సరంలో గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి But the rest of the dead lived not again until the 1000 years were finished. This is the first resurrection. Blessed and holy is he that had part in the first resurrection. On such the second death hath no power, but they shall be priests of God and of Christ, and shall reign with him 1000 years. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మొదటి పునరుద్ధానములో పాలు పొందుతున్న వారే ధన్యులనై ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామం. వారి మీద రెండో మరణమునకు అధికారం లేదు. ఎందుకంటే ఈ మొదటి పునరుద్ధానములో పాలు పొందుతున్న వారు ఎందుకు ధన్యులంటే వారే 1000 ఏళ్ల పరిపాలనలో వారే ఉన్నవారు. 1000 ఏళ్ల పరిపాలనలో 1000 ఏండ్లు 1000 సంవత్సరములు యేసు ప్రభుతో ఈ భూమిలోనే జీవించుచున్న వారు ఈ మొదటి పునరుద్ధానములో పాలు పొందిన వారే. మొదటి పునరుద్ధానం అంటే ఈ 5 వరుసల్లో పాలు పొందినవారు. మొదటి పునరుద్ధానం అంటే యేసు ప్రభుకు తర్వాత సంఘమునకు తర్వాత చేయుడబడిన సంఘములో క్రీస్తు నిమిత్తము హతసాక్షులుగా మరణించిన వారు, దానికి తర్వాత హానోకును ఏలియాను, దానికి తర్వాత ఈ 144,000 మంది యూదులైన వారు, ఇశ్రాయేల్ జనులు. వీరే 1000 ఏళ్ల పరిపాలనలో 1000 సంవత్సరములు ఈ భూమిలో వారే జీవించుచు ఏలుబడి చేయుచున్న వారే ఉంటారు. యేసుప్రభు యొక్క రాకడలో చేయుడబడిన వారైన మిగిలిన వారు ధర్మవిరోధి కాలములో ఈ బహిరంగ రాకడలోనూ యూదులైన వారుగా 144,000 మంది కాకుండా ఉన్న వారందరూ కూడా వారు నశింప చేయబడుచున్నారు. వారి భూమిలో ఎవరు జీవించరు. శ్రమల కాలములో యేసు ప్రభు ద్వారా లేపబడని, పునరుత్థానము చెందని, కొనిపోబడని వారు అందరిని కూడా దానికి తర్వాత ఒక యుద్ధము జరుగుతున్నది, అర్మగెదోను యుద్ధము. అర్మగెదోను యుద్ధములో ప్రతి మనుషులను, ధర్మవిరోధికి చెందిన అందరిని కూడా చంపబడుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానికి తర్వాతనే 1000 సంవత్సరములు ఏలుబడి, 1000 సంవత్సరములు ఈ భూమిలో ఏలుబడి ప్రారంభించబడుతున్నది. ఇదే మొదటి పునరుత్థానం. రెండవ పునరుత్థానము అది మృతుల తీర్పు. రెండవ పునరుత్థానం అనేది ధవల సింహాసన తీర్పునందు మృతులైన వారు, మిగిలిన ఆదాము మొదలుకొని చనిపోయిన అందరూ ఈ 1000 ఏళ్ల పరిపాలనలో లేనివారు, 1000 ఏళ్ల పరిపాలనలో లేనివారు అందరిని కూడా అక్కడ తీర్పు పొందు నిమిత్తము వారు లేపబడి వచ్చేస్తున్నారు. అందులో కొందరు కుడివైపున ఉన్నవారు వారు నిత్య జీవము అనగా నూతన భూమిలోనో నూతన ఆకాశంలోనే వారు ప్రవేశించుచున్నారు. కొందరు వారు నిత్యమైన నరకములో వారి యొక్క శరీరమును, వారి యొక్క ఆత్మను ప్రవేశించుచున్నది. అపోస్తలుడైన పౌలుకి ఈ పునరుత్థానముని గురించి బయలుపరిచి ఉన్నారు. అపోస్తలుడైన యోహానుకు కూడా తర్వాత ఆ పునరుత్థానమునకు ముందు సంభవించబోతున్న కార్యములని గురించి బయలుపరిచి ఉన్నారు. మన జీవితంలో మనం ఈ మొదటి పునరుత్థానములో క్రీస్తుతో కూడా ప్రథమ ఫలమైన వారుగా మనము లేపబడాలి. దేవుడు మనకు కృప దయచేయాలి. మనము తర్వాత వరుసల్లో మనం ఉన్నట్లయితే మనం దౌర్భాగ్యులుగా ఉంటాం. మొదటి పునరుత్థానములో ప్రథమ ఫలమైన వారుగా క్రీస్తుతో కూడా మనం ఎత్తబడినట్లయితేనే శ్రేష్టమైన వారుగా మనం మారుస్తున్నాం. శ్రేష్టమైన పునరుత్థానం అదే. మనము శ్రేష్టమైన పునరుత్థానమని పొందుటకే రక్షణ పొంది ఉన్నాం, బాప్తీసము తీసుకుని ఉన్నాం, పరిశుద్ధాత్మిక అభిషేకమని పొంది ఉన్నాం. క్రీస్తు నిమిత్తం ఇటువంటి జీవితమని చేయుచున్నది ఆ యేసు ప్రభుకు తర్వాత మనం ఆయనతో కూడా రహస్య రాకడలో ఎత్తబడాలి. అందువల్ల అందరిని కూడా సమర్పించుకొని
దేవుడు మనకు కృప ఇచ్చినట్లుగా ఆ రహస్య రాకడలో ఎత్తబడుచున్న కృపని దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా అందరిని సరి దేవుణ్ణి స్తోత్రించదము. స్తోత్రం దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం.